హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రూపేష్ ఫ్రమ్ అలైస్ బ్లూ. ఈ రోజు మనం ఈ వీడియోలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ని ఉపయోగించి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది చూద్దాం. గైస్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఐడెంటిఫై చేయడం ఒక ఎత్తు, బేస్డ్ ఆన్ దట్ ఎంట్రీస్ ప్లాన్ చేయడం, ట్రేడ్స్ ప్లాన్ చేయడం విత్ స్ట్రాంగ్ రిస్క్ రివార్డ్ రేషియో ప్లాన్ చేయడం కూడా ఇంకో ఎత్తు. వీటిని ఎగ్జాక్ట్ గా ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా కన్ఫర్మేషన్స్ తీసుకోవాలి, ఎలా ట్రేడ్ ప్లాన్ చేయాలనేది చాలా క్లియర్ గా ఈ వీడియోలో చెప్తాను. సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఎలా ఫామ్ అవుతాయి, ఇది ప్రైస్ అనుకోండి. ప్రైస్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక 100 రూపాయలు, ఇది ఒక 200, ఇది ఒక 300 అనుకుందాం. 100 దగ్గర సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అవుతుంది, 100 దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అవుతుంది, 100 దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇలాంటి లెవెల్స్ ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఇది బేసిక్ గైస్. ట్రేడర్స్ అన్నాక ప్రతి వి షేప్ మూవ్స్ ని మనం సపోర్ట్ అని అనుకుంటాము, ఐడెంటిఫై చేస్తాం కదా ఎలా అయినా. అలాగే ఐడెంటిఫై చేయాలి. ఎక్కడైతే ఏ షేప్ మూవ్స్ వస్తున్నాయో మార్కెట్ లో అది రెసిస్టెన్స్ గా భావిస్తాము. ఎప్పుడైతే మనం అనుకున్న రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే సపోర్ట్ గా యాక్ట్ అవుతుంది, మనం అనుకున్న సపోర్ట్ బ్రేక్ డౌన్ అయితే అదే రెసిస్టెన్స్ గా యాక్ట్ అవుతుంది. సింపుల్ అనాలిసిస్ అండి. రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే కొత్త రెసిస్టెన్స్ ఫామ్ అవుతుంది, సపోర్ట్ బ్రేక్ డౌన్ అయితే కొత్త సపోర్ట్ ఫామ్ అవుతుంది. ప్యూర్లీ బేస్డ్ ఆన్ లెవెల్స్ అండి. ట్రేడింగ్ కంప్లీట్లీ ప్రైస్ యాక్షన్ బేస్డ్ ట్రేడింగ్ అనుకోండి. ఓన్లీ లెవెల్స్ ని ఐడెంటిఫై చేసి కన్ఫర్మేషన్ తీసుకుని ఎలా ట్రేడ్ ప్లాన్ చేయాలని చూద్దాం. ఎక్కువ డాక్యుమెంటేషన్ కంటే కూడా ప్రాక్టికల్ గానే చూపిస్తాను. జస్ట్ ఒకసారి రెసిస్టెన్సెస్ అండ్ సపోర్ట్స్ ఆర్ ద ప్రైస్ లెవెల్స్ వేర్ ప్రైసెస్ యాక్ట్ ఇన్ ఎ ప్రిడిక్టబుల్ వే. ఎస్, ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం కదా. ఒకసారి వచ్చి ఇక్కడ నుంచి రివర్స్ అయితే రెండోసారి కూడా రివర్స్ అవ్వచ్చు, మూడోసారి కూడా రివర్స్ అవ్వచ్చు, నాలుగోసారి వస్తే నాలుగోసారి కూడా రివర్స్ అవ్వచ్చు అని వీఆర్ ప్రిడిక్టింగ్. బయింగ్ ఆర్ సెల్లింగ్ యాక్టివిటీ ఈస్ యూజువల్లీ హైయర్ ఎట్ దీస్ ప్రైస్ లెవెల్స్. ఎస్, కరెక్ట్ అండి. ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్స్ కి రాగానే బయింగ్ యాక్టివిటీ పెరుగుతుంది కాబట్టే కదా ప్రైస్ పైకి వెళ్తుంది. లేకపోతే ఎందుకు పెరుగుతుంది? ప్రైస్ ఎందుకు అప్రిషియేట్ అవుతుంది? ఇక్కడ బయింగ్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్సెస్ దగ్గర సెల్లింగ్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. సెల్లర్స్ ఎక్కువ మంది ఉంటున్నారు ఈ రేట్ కి, బయ్యర్స్ తక్కువ మంది ఉంటున్నారు కాబట్టే ప్రైస్ లో డ్రాప్ చూస్తున్నాము. ఇది మనం అర్థం చేసుకోవాలండి కాన్సెప్ట్. బయట మన ఇంటి ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సీజనల్ ఫ్రూట్ లైక్ సే మ్యాంగోస్ ఉన్నాయి, అమ్మేవాడు ఒక్కడే ఉన్నారు అక్కడ. కానీ కొనే వాళ్ళం ఒక 10 ఇల్లులు ఉంటే 10 ఇళ్లలో కూడా మ్యాంగోస్ కావాలి. ఆబ్వియస్లీ కొనేవాళ్ళు చాలా మంది ఉన్నాము, అమ్మే వాళ్ళు ఒక్కలే ఉన్నారు, ప్రైస్ పెరుగుతుంది కదా. డిమాండ్ క్రియేట్ అయింది కదా, ఆటోమేటిక్ గా ప్రైస్ పెరుగుతుందండి. అంటే నా ఉద్దేశం ఏంటిదంటే, ఇక్కడ కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది కొనే వాళ్ళు ఉండొచ్చు 100 రూపాయలకు, కానీ అమ్మే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీ ఈక్వల్ గానే జరుగుతుంది, కానీ బయ్యర్స్ ఎక్కువ మంది ఉండడం వల్ల ప్రైస్ పెరుగుతుంది, ఇక్కడ సెల్లర్స్ ఎక్కువ మంది ఉండడం వల్ల ప్రైస్ పడిపోతుంది. డైరెక్ట్ అండి. ఇప్పుడు 10 ఇళ్లకు 10 మంది 10 బండ్లు మ్యాంగోస్ అమ్మే వాళ్ళే ఉన్నారనుకోండి, ఖచ్చితంగా రేట్ డ్రాప్ అవుతుంది. మేము తక్కువకి ఇస్తాం, మా దగ్గర తీసుకోండి, మేము తక్కువకి ఇస్తాం, మా దగ్గర తీసుకోండి అని వాళ్ళు అంటూనే ఉంటారు. సో అదే అండి సైకాలజీ, సప్లై అండ్ డిమాండ్ సైకాలజీ యూజ్ చేస్తున్నాం చాలా క్లియర్ గా. కాకపోతే టెక్నికల్ గా మనం మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు మార్కెట్ ప్లేయర్స్ ఇంక్లూడింగ్ రీటైలర్స్, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఎవరైనా కానీ బేస్డ్ ఆన్ ఈ లెవెల్స్ ట్రేడ్ చేస్తారంట. దీస్ లెవెల్స్ కెన్ బి సింపుల్ హారిజంటల్ లైన్స్ కావచ్చు, ట్రెండ్ లైన్స్ కావచ్చు, ఆర్ ఫ్యూ ఇండికేటర్స్ లైక్ సే పైవట్ పాయింట్స్ కూడా కావచ్చు. వాటి గురించి మనం తర్వాత మాట్లాడదాం. ప్యూర్లీ ఈ రోజు సెషన్ లో అయితే 0 ఇండికేటర్స్, ఓన్లీ హారిజంటల్ లైన్స్ తోటే హౌ వి నీడ్ టు ప్రిడిక్ట్ అనేది చాలా క్లియర్ గా చెప్తాను. సపోర్ట్ అంటే ఏంటిదండి? సపోర్ట్ ఈస్ అ ప్రైస్ వేర్ ప్రైస్ స్టాప్స్ మూవింగ్ డౌన్ ఫర్దర్. కరెక్ట్ అండి. సపోర్ట్ దాటి ప్రైస్ కిందికి రాలేకపోతుంది, దాన్ని మనం సపోర్ట్ అంటున్నాం. సపోర్ట్ దగ్గర వి షేప్స్ చేస్తుంది, దాన్ని సపోర్ట్ అంటున్నాం. ఎట్ సపోర్ట్ దేర్ ఆర్ మోర్ బయర్స్ దాన్ సెల్లర్స్. అదే కదా అనుకున్నాం ఇప్పటి వరకు. సపోర్ట్ కెన్ బి బ్రోకెన్ విత్ లార్జ్ ప్రైస్ యాక్షన్ మూవ్. బ్రేక్ డౌన్ కావచ్చు, ఒకవేళ బ్రేక్ డౌన్ అయితే అదే సపోర్ట్ రెసిస్టెన్స్ గా కూడా యాక్ట్ అవుతుంది. సేమ్ రెసిస్టెన్స్ అండి. ప్రైస్ దాటి పైకి పోలేకపోతుంది, అప్రిషియేట్ కాలేకపోతుంది, ఆ లెవెల్ హడిల్ లాగా యాక్ట్ అవుతుంది, దాన్ని రెసిస్టెన్స్ అంటాము. రెసిస్టెన్స్ దగ్గర యూజువల్లీ సెల్లర్స్ ఉంటారు బయ్యర్స్ కంటే ఎక్కువగా. రెసిస్టెన్స్ కెన్ బి బ్రోకెన్ విత్ లార్జ్ ప్రైస్ యాక్షన్ మూవ్. ఒకవేళ రెసిస్టెన్స్ టేకెన్ అవుట్ అయితే ద సేమ్ రెసిస్టెన్స్ విల్ యాక్ట్ యాస్ సపోర్ట్. ఇది చాలా క్లియర్ గా ఉండాలండి సప్లై అండ్ డిమాండ్ కాన్సెప్ట్. ఒకసారి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యూజువల్లీ మనం ఎలా ఐడెంటిఫై చేస్తామండి? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్స్ కానీ జోన్స్ కానీ తీసుకొని ఇలా మార్క్ చేసి ఇది ఒక రెసిస్టెన్స్ అని, 2 సార్లు ప్రైస్ అక్కడ నుంచి డ్రాప్ అవుతుంది అని, ఇలానే కదండి మనం ఐడెంటిఫై చేసేది. ఇప్పుడు సపోర్ట్ కావాలంటే ఇంట్రాడే లో ఫర్ టైం బీయింగ్ ఇలా సపోర్ట్ కూడా డ్రా చేస్తాం.
దీనికి గ్రీన్ కలర్ ఇచ్చుకుంటాం. ఐడెంటిఫికేషన్ పార్ట్ ఎవరైనా చేస్తారండి. ఐడెంటిఫై చేశాక బేస్డ్ ఆన్ ద ట్రేడ్ ఎలా ప్లాన్ చేయాలి అనేది నా క్వశ్చన్. అది నేను చాలా క్లియర్ గా చెప్తాను. నెక్స్ట్ 2 minutes ఫార్వర్డ్ చేయకుండా వినండి. ఏదైనా ర్యాండమ్ గా ఒక స్టాక్ లోకి వెళ్దాం. ర్యాండమ్ గా ఒక స్టాక్ TCS, మంచి లిక్విడిటీ ఉన్న స్టాక్, లార్జ్ క్యాప్ స్టాక్ TCS లో ఉందాం. TCS లో సెషన్ బ్రేక్స్ ఉంటే బాగుంటది. సెషన్ బ్రేక్స్ లేవు కదా. సెషన్ బ్రేక్స్ కోసం సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఒకవేళ ఇంట్రాడే ప్లాన్ చేయాలంటే సెషన్ బ్రేక్స్ ఆన్ చేసుకోవాలి. సెషన్ బ్రేక్స్ ఆన్ ఉన్నది. సెషన్ బ్రేక్స్ ఆన్ చేసుకొని క్లిక్ ఆన్ ఓకే. సెషన్ బ్రేక్స్ వచ్చేసాయి. సో TCS అనే కంపెనీలోకి వెళ్తున్నాం మనం. ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి, స్కాల్పింగ్ చేయాలి, ప్యూర్లీ బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేయాలంటే సింపుల్ అండి, వెరీ సింపుల్. 5 minutes కానీ 3 minutes కానీ 1 minute కానీ టైం ఫ్రేమ్ లోకి వెళ్దాం. వెళ్ళి ఐడెంటిఫికేషన్ పార్ట్ వేరు, కన్ఫర్మేషన్ పార్ట్ వేరు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. మార్కెట్ లో చూస్తున్నాం ఈ రోజు మార్కెట్ ఎలా ప్రవర్తిస్తుంది అనే చూస్తున్నాం. మార్కెట్ ఏంటంటే ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ వరకు పెరిగి నాన్ స్టాప్ కింద పడిపోయింది, లేదంటే పడిపోయి మళ్ళీ పెరగవచ్చు. ఏదో ఒకటైతే జరిగింది కదండి. అంటే ఇక్కడ బయ్యర్స్ ఉన్నారనే కదా అర్థం. ఇక్కడ నుంచి పెరగడానికి రీజన్ ఏంటిదంటే బయ్యర్స్ ఉన్నారు అని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. ఐడెంటిఫై చేసి ఒక లైన్ పెట్టుకోండి, జస్ట్ ఒక లైన్ పెట్టుకోండి. మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ పడిపోయింది అంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారనే కదా అర్థం. సెల్లర్స్ లేకపోతే మార్కెట్ పడదు కదా. అంటే కొనే వాళ్ళు 10 మంది ఉండి ఈ రేటుకు అమ్మే వాళ్ళు 100 మంది ఉంటే ఈ రేషియో క్రియేట్ అయినప్పుడే ప్రైస్ లో డ్రాప్ చూస్తాము. ప్రైస్ ఇంతలా డ్రాప్ అయింది అంటే ఫస్ట్ క్యాండిల్ నుంచి ప్రైస్ ఇంతలా డ్రాప్ అయిందంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నట్టే కదండి. ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, రెసిస్టెన్స్ గా యాక్ట్ అవుతుంది. రెడ్ కలర్ ఇవ్వండి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా డ్రాప్ అయింది, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా రైజ్ అయింది. ఇలాంటి లెవెల్స్ ని ఐడెంటిఫై చేయాలి. ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఫస్ట్ క్యాండిల్ అనే కాదు, ఎనీ వి షేప్ మూవ్, ఎనీ ఏ షేప్ మూవ్ ని చూసి ఐడెంటిఫై చేసి నెక్స్ట్ 4 మూవ్స్ కి మనం రెడీ ఉండాలండి. ఆ 4 మూవ్స్ ఏంటి అంటే మనం అనుకున్న సపోర్ట్ దగ్గరికి మార్కెట్ వచ్చి బుల్లిష్ ప్యాటర్న్ ఇస్తూ రివర్స్ అయితే అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తాం. లేదనుకుంటే మనం అనుకున్న సపోర్ట్ బ్రేక్ డౌన్ అయి అదే సపోర్ట్ రెసిస్టెన్స్ యాక్ట్ అవుతూ బేరిష్ ప్యాటర్న్ ఇస్తే డౌన్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తాం. ఈ రెండు సేమ్. అలాగే టువర్డ్స్ అప్ సైడ్ కూడా మనం అనుకున్న రెసిస్టెన్స్ ని టచ్ చేసి బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇస్తే డౌన్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తాం. మనం అనుకున్న రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయి అదే సపోర్ట్ యాక్ట్ అవుతూ బుల్లిష్ ప్యాటర్న్స్ ఇస్తే టువర్డ్స్ అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తాం. ఈ 4 కండిషన్స్ కి మనం రెడీ అయి ఉండాలండి. ఈ 4గిట్లో ఎన్ని జరిగాయండి ఇక్కడ చూడండి. బేరిష్ ఎంగిల్ఫై జరిగింది ఇక్కడ చాలా క్లియర్ గా. నెక్స్ట్ బ్రేక్ డౌన్ అయింది. బ్రేక్ డౌన్ అయి ఫాలో అవుతుంటే మనకు సంబంధం లేదు. మన 2 వ్యూస్ లలో బ్రేక్ డౌన్ అనేది లేదు. ఐదర్ అది సపోర్ట్ గా యాక్ట్ అయితే ట్రేడ్ ప్లాన్ చేస్తాం, బ్రేక్ డౌన్ అయి రెసిస్టెన్స్ గా యాక్ట్ అయితే ట్రేడ్ ప్లాన్ చేస్తాం. సేమ్ అలాంటి మూవ్మెంట్ కోసం వెయిట్ చేయండి. చూడండి బేరిష్ ఇండికేషన్స్, షూటింగ్ స్టార్ వచ్చిందండి. ఎగ్జాక్ట్ ఇక్కడ షూటింగ్ స్టార్ రావాల్సిన అవసరం ఏమున్నదండి దీనికి. ఎగ్జాక్ట్లీ ఇక్కడే బేరిష్ ఎంగిల్ఫై కూడా జరిగింది. చూడండి ఎంత క్లియర్ గా జరిగింది, అవునా? సో ఇలాంటి ఐడెంటిఫికేషన్స్ అండి. బేస్డ్ ఆన్ ఈ ఐడెంటిఫికేషన్ బేస్డ్ షార్ట్ పొజిషన్ ప్యాటర్న్ కింద తీసుకొని దానిపైన స్టాప్ లాస్ పెట్టుకొని 1:1, 1:2 వరకు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే ఇక్కడ కూడా బేస్డ్ ఆన్ దిస్ మూమెంట్ వచ్చినప్పుడు షార్ట్ పొజిషన్ ఆ ప్యాటర్న్ కింద తీసుకొని ఆ ప్యాటర్న్ పైన స్టాప్ లాస్ పెట్టుకొని నియర్ బై సపోర్ట్ వరకు కూడా ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఇంట్రాడే ట్రేడింగ్ చేసిన, ఏ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే TCS అండి. డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సేమ్ మోడల్ నేను మీకు చూపిస్తాను. డైలీ టైం ఫ్రేమ్ లో పర్టికులర్ గా మా హోల్డింగ్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి. ఇదివరకు రెసిస్టెన్స్ యాక్ట్ అవుతూ తర్వాత సపోర్ట్ యాక్ట్ అవుతూ మళ్ళీ సపోర్ట్ కు వచ్చి హ్యామర్ చేసింది. ఎంత బ్యూటిఫుల్ అండి. లైక్ సే గోల్డ్ అండి. రీసెంట్ టైమ్స్ లో గోల్డ్, లిటరల్లీ గోల్డ్ ఫ్యూచర్స్ చూడండి ఎంతో కాలంగా రెసిస్టెన్స్ యాక్ట్ అవుతూ బ్రేక్అవుట్ అయ్యి సపోర్ట్ తీసుకుంటూ మొన్న 2 months బ్యాక్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళిందండి. ఇలాంటి పాయింట్స్ ని ఐడెంటిఫై చేయాలి. బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ కాన్సెప్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను, అవునా? సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ లెవెల్స్ బేస్డ్ పొజిషనల్ కానీ, ఇంట్రాడే కానీ, స్కాల్పింగ్ కానీ ఇలా ట్రేడ్స్ ప్లాన్ చేయొచ్చు. బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ విత్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కన్ఫర్మేషన్, ఎంట్రీస్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, రిస్క్ రివార్డ్ రేషియో కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి. అండ్ ఐ హోప్ బిగినర్స్ అందరికీ కూడా ఈ వీడియో యూజ్ అయింది. ఎంతో కొంత మీ ట్రేడింగ్ ప్లాన్ కి ఇది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగా యూజ్ అయితే మా వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.